నేను. అమ్మగారు, అమ్మగారు, ఏమైనది అమ్మగారు? ఏయ్, నువ్వు మాటి మాటికి ఏదో అయిపోయినట్టు అలా అడక్కు. ఏమైందని అస్సలు అడక్కు. అమ్మమ్మ నిద్రపోయే టైం అయింది, ఆవలించింది అంతే. ఆంటీ, అమ్మమ్మని గదిలోకి తీసుకెళ్లి పడుకోబెట్టండి. రావద్దునా రా. ఏంటి, అవన్నీ ప్రశాంతంగా పడుకోనివ్వా? పడుకునేటప్పుడు కూడా నువ్వు పక్కనే ఉండాలా? చూస్తుంటే మెల్లిగా అక్కయ్యని బొట్లో వేసుకుని ఆస్తి కాజేయాలని చూస్తుంది. మరే మీలాంటి వాళ్ళతో నాకెక్కువ మాట్లాడ బుద్ధి కాదు. తప్పుకోండి. నువ్విక్కడి నుంచి తప్పుకుంటే మంచిది. కుదరదు. అర్థమైంది. ఒక స్కెచ్ తోనే ఇక్కడికి వచ్చావు. మాయ మాటలు చెప్పి ఇక్కడే ఉండిపోయి ఒక రాత్రి మా డబ్బు మా నగలు ఎత్తుకెళ్ళడానికే ఎత్తు వేసావని అర్థమైంది. అట్లాంటి బుద్ధులు నాకు లేవు. తెల్లవారితే నీ బుద్ధేంటో అందరికీ తెలుస్తుంది. అది చూద్దాంలే. అబ్బబ్బబ్బబ్బా, ఏంటమ్మా నువ్వు కూడా దాంతో? వదిన పడుకున్నారు, మీ గోలకి డిస్టర్బ్ అవుతున్నారు. వెళ్ళమంటే వినడం లేదా ఆంటీ? వెళ్ళకపోతే పట్టుకుని బయటకు తోసేద్దాం పదండి. దీన్నేటి బతిమలాడేది? ఏయ్, ఇదిగో అమ్మాయి, గొడవలొద్దు. ఆవిడ పడుకుంది కాబట్టి నువ్వు దొంగతనం చేయడానికే వచ్చావని మాకు అనుమానంగా ఉంది. కాబట్టి నువ్వు ఇప్పుడు వెళ్ళిపో. తెల్లారిరా, ఎవరు కాదనరు. వెళ్ళమ్మా, తెల్లారితే రా. ఆవిడ పక్కనే ఉండు, మేమేం కాదనం. నేను నీకు అనుకూలంగా జరగాలంటే ఎలా? అర్థం చేసుకో. వెళ్ళు. వెళ్ళమ్మా. మొండిగట్టం ఇప్పటి కదిలింది. ఎలాగో కదిలిందిగా, మన పని కానిద్దాం పదండి. ఇలా నాటకాలు చూస్తా ఉంటే ఏదో అనుమానంగా ఉంది. ఏదో సాత్తా ఉన్నారు. ఇది ఒక మనిషిని మెల్లిగా చంపే ఒక పాయిజన్ లాంటి మెడిసిన్. ఓ, ఈ సంవత్సరం మా ప్రాపర్టీ మీద 4 కోట్లు వచ్చాయా? అంటే ఆ 4 కోట్ల కోసం అమ్మమ్మకు ఆ మందు అన్నంలో పెట్టేసిచ్చారా? అందుకే నన్ను తినేయకుండా, నన్ను అక్కడ ఉండనీయకుండా పంపించేశారా? అదే అయ్యుంటది. అమ్మమ్మని చూస్తా ఉంటే ఆ మందు తిన్నట్టే ఉన్నది. మంగా, అక్కనే ఎక్కడికి తీసుకెళ్తున్నావు? స్టోర్ రూమ్ లో పెడదాం. అక్కడైతే ట్రస్ట్ వాళ్ళు వచ్చినప్పుడు
ఒకవేళ అమ్మమ్మకి స్పృహ వచ్చి అరిచి గగ్గోలు పెట్టినా వాళ్ళకి వినపడదు. కరెక్ట్. పదండి, తొందరగా తీసుకువెళ్దాం. పదండి. పదండి. కాపాడుకోవాలి, అమ్మమ్మని ఎలాగైనా కాపాడుకోవాలి. మెయిన్ డోర్ నుంచి వద్దు, ఎవరైనా చూసారంటే దొరికిపోతాం. వెనుక నుంచి తీసుకెళ్దాం. గుడ్ ఐడియా. పద పద పద. లోపలికి ఎలా వెళ్ళాలి? అటెళ్తాను. తొందరగా తాళం తీ అంకుల్. ఆ, తీస్తున్నానమ్మా, తీస్తున్నాను. తీ. తీస్తున్నానమ్మా. కంగారులో చెయ్యి వణుకుతుందమ్మా. బా, ఇలా పట్టుకో. రా. వదిలి పడిపోతుంది. ఆ, రండి. అమ్మమ్మ, అమ్మగారు, గదిలో అమ్మమ్మ లేదంటే ఎక్కడికి తీసుకెళ్ళుంటారు? మంగా, ఇక 4 కోట్లు మనవే. మంగా, నాకైతే మందు కలిపిన అన్నం ఉదయం తినకుండా ఆ గంగోత్రి తినేస్తుందేమోనని భయపడిపోయాననుకో. భయపడితే పనులు జరగవాంటి. మెదడుకి పని చెప్పి ఎక్కడ కొడితే పనొద్దు అక్కడ కొట్టాలి. హ, ఎలాగైతేనే ఆ గంగోత్రి వెళ్ళింది, మన పని అయిపోయింది. 4 కోట్లు మనకే. 4 కోట్లు, 4 కోట్లు, 4 కోట్లు, 4 కోట్లు, 4 కోట్లు. ఆ 4 కోట్లు, ఆ 4 కోట్లు, ఆ 4 కోట్లు. ఆ 4 కోట్లు మనవే. 4 కోట్లు. ఇక్కడ ఎక్కువసేపు ఉండొద్దు. తాళం వేసి తొందరగా వెళ్ళిపోదాం. పదండి, ఆ, పదండి, సరే పదండి. 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 అమ్మమ్మని ఈడ పెడతారా? మిమ్మల్ని వదలను. మీ బుద్ధికి బుద్ధొచ్చేలా గట్టిగానే బుద్ధి చెప్తాను.
నిన్నేడు ఉంచను, తీసుకుపోతాను. ఎలా తీసుకుపోవాలి? హలో గంగోత్రి, ఎక్కడున్నావు? బయటున్నాను. చెప్పు, ఏమైంది? నువ్వేం చెప్తావో నాకు తెలియదు. మీ ఓనర్ గారి కార్ వేసుకొని వెంటనే జగదీశ్వరమ్మ గారి ఇంటికి వచ్చే. అలానే వస్తాను గాని అంత కంగారు పడుతున్నావేంటి? ఏం జరిగింది అసలు? ముందు నువ్వురా, వచ్చాక చెప్తాను. ఏయ్, గంగోత్రి, ఈ తాళం పగిలగొట్టు. ఏమంటున్నావు గంగోత్రి? ఇట్రా నువ్వు. చూడు, ఈవిడేంటి ఇక్కడున్నారు? అసలు ఏమైంది గంగోత్రి? ఏమైందంటే గంగోత్రి, వాళ్ళేంటి మరీ ఇంత దారుణంగా ఉన్నారు? వాళ్ళు అట్టే ఉన్నారు కాబట్టే ఇట్టా చేశారు. మనం అవన్నీ ఇక్కడ ఉంచకూడదు, వెంటనే తీసుకెళ్ళిపోవాలి. ఏ ఆగాకు, శబ్దం వద్దాది. మరి ఇంకెలా తెరవను? దీంతో తీ. ఏంటి దీంతో తీయాలా? నాకు రాదు. సర్లే, నేనే తీస్తాను. పద. సిద్ధు, అమ్మగారిని మా ఇంటికి తీసుకెళ్దాం. సరే. నువ్వురా, కూర్చో. అడుగుతుంటే చెప్పవేంటమ్మా?
పెద్దమ్మ గారికి ఏమైంది? ఆవిడ ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? ఇప్పుడు ఆవిడ చాలా ప్రమాదంలో ఉంది పెద్దమ్మ. అశ్రద్ధ చేస్తే ఆవిడ ప్రాణానికే ప్రమాదం అవుతుంది. నాకు వేరే దారి కనపడలేదు, అందుకే ఇక్కడికి తెచ్చాను. ఏమంటున్నావమ్మా? ఆవిడ ప్రాణాలకి ముప్పు రావడమేంటి? రాలేదు పెద్దమ్మ, వచ్చేలా చేస్తుంది. ఎవరమ్మా? ఇంకెవరు? ఆ మంగ. ఏం చేసిందమ్మా? అమ్మగారుంటే దానికి ఇబ్బంది కదా, ప్రతి దానికి దాని వేషాలకి అడ్డుపడుతుంది కదా. అందుకే ఆ అడ్డు తొలగించుకుని ఎట్టకైనా వారసురాలు అవ్వాలనే దుర్బుద్ధితో, ఏమాత్రం ప్రేమ లేకుండా అమ్మగారు మెల్లగా మత తప్పి పిచ్చతైపోవడానికి ఆవిడకు తెలియకుండా ఏవేవో మందలు తినిపిస్తా ఉంది. అది రోజు తినిపించి ఇలా అవ్వడానికి కారణమైంది. అయ్యో, అంత పని చేసిందా? ఇప్పుడేం చేయాలమ్మా? అదే తెలియడం లేదు పెద్దమ్మా. కాసేపు చూసి మెలకు రాకపోతే నిన్నిట్ట చూడలేకపోతున్నానమ్మమ్మ. నా వల్ల కావట్లేదు. లే అమ్మమ్మ, లే, కళ్ళు తెరువు. అమ్మగారు, ఎవరు నువ్వు? అమ్మగారు, నాను గంగోత్రిని. సరిగా చూడండి. నువ్వెవరో నాకు తెలీదు. అవును, నేనెక్కడున్నాను? నన్ను ఎక్కడికి తీసుకొచ్చారు? మీరెంత? ఎవరు? సిద్ధు, కంగారు పడ గంగోత్రి, ఓవర్ డోస్ ఇచ్చినట్టున్నారు. పాపం అందుకే గుర్తుపట్టట్లేదు. 2 రోజులు ఇలానే ఉంటుంది. అప్పటికి నార్మల్ కాకపోతే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాం. ఈ లోపు గుర్తుపడతారేమో, కొంచెం ప్రయత్నిద్దాం. అడుగుతుంటే చెప్పరేంటి? అయ్యో, మీరంతా ఎవరు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ప్లీజ్ నన్ను మా ఇంటికి తీసుకెళ్ళిపోండి. మీ ఇంటికి తీసుకెళ్ళడానికే చూస్తున్నాం. మీరు దారిలో స్ప్రో లేకుండా పడిపోయి ఉంటే మేమే ఇక్కడికి తీసుకొచ్చాం. మీ ఇల్లు ఎక్కడో చెప్పండి, మేము దగ్గరుండి తీసుకెళ్తాం. మా ఇంట్లో అయ్యో, అయ్యో, ఎక్కడుంది నా ఇల్లు? నాకేం గుర్తుకు రావట్లేదే. కొద్దిగా గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. బాధపడకండి అమ్మగారు. మీ ఇల్లు కనిపెట్టి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. తీసుకెళ్తావమ్మా?